ఇతరులకు ఆశీర్వాదంగా ఉండవలసినటువంటి యోనా దేవునికి దూరంగా వెళ్ళిపోవడం వల్ల శాపంగా తయారయ్యాడు. ఈరోజు ఎవరెవరైతే ఇంట్లో శాపంగా తయారయ్యారో, ఉద్యోగం చేసే చోట ఇబ్బందికరంగా తయారయ్యారో, చుట్టూ ఉన్న బంధువులకు స్నేహితులకు ఇబ్బందికరంగా బాధాకరంగా తయారయ్యారో, వినండి, నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు కాబట్టి ఇలాంటివి జరుగుతున్నాయి. నువ్వు దేవునికి దూరం అయినట్లయితే నీ జీవితంలో నువ్వు అనుకున్నది సాధించలేవు. నీ జీవితంలో నీ చుట్టూ ఉన్న వారికి నువ్వు శాపంగా తయారవుతావు. అటువంటి సమయంలో యోనాకు అర్థమైపోయింది, వీళ్ళందరికీ ఆశీర్వాదకరంగా ఉండవలసిన నేను దేవునికి దూరంగా వచ్చేసాను కాబట్టి, దేవునికి దూరం అయిపోయాను కాబట్టి శాపంగా మారిపోయాను అంటున్నాడు. నా ఒక్కడి వల్ల మీరందరూ చచ్చిపోవడం కంటే మీ అందరి కోసం నేను చనిపోవడమే కరెక్ట్. అర్థమవుతుంది ఏమంటున్నాడో? నా ఒక్కడి కోసం మీరు అందరూ శ్రమపడడం కంటే, బాధపడడం కంటే, ప్రాణం పోగొట్టుకోవడం కంటే మిమ్మల్ని అందరినీ బ్రతికించుకునే ప్రక్రియలో ఆ ప్రాణాన్ని అప్పగిస్తే మంచిది. మీరు నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి. ఆ రోజు యోనా ఏం కోరుకున్నాడో తెలుసా? నేను చేసిన తప్పు వల్ల నా చుట్టూ ఉన్నవాళ్ళు ఎందుకు శిక్షించబడాలి? ఈ ప్రశ్న ఎప్పుడైనా వచ్చిందా నీకు? భర్త, నన్ను కట్టుకున్న పుణ్యానికి నా భార్య ఎందుకు శిక్షించబడాలి? నాకు పుట్టిన పుణ్యానికి నా బిడ్డలు ఎందుకు ఈరోజు ఆకలి మంటలతో అల్లాడిపోవాలి, దిక్కుమాలిన వాళ్ళగా జీవించాలి, కనీసం చదువుకోవడానికి కూడా నోచుకోలేనటువంటి స్థితిలో వీధుల్లో తిరగాలి? ఎప్పుడైనా ఈ ప్రశ్న నీకు వచ్చిందా? నా వల్ల ఎందుకో నా కుటుంబంలో ఇన్ని గొడవలు జరగాలి, నా వల్ల ఎందుకు నా కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా అల్లాడిపోవాలి? ఎప్పుడైనా నీకు ప్రశ్న వచ్చిందా? యోనాకు వచ్చింది. నా వల్ల ఎందుకు నా చుట్టూ ఉన్నవాళ్ళు ఇన్ని ఇబ్బందులు పడాలి? నేను వెళ్ళి దేవుడి చేతిలో పడితే మంచిదే అంటున్నాడు. నేను బ్రతికి మిమ్మల్ని చంపుకోవడం కంటే మిమ్మల్ని బ్రతికించుకోవడానికి నేను చనిపోవడమే మేలో. ఇది యేసుక్రీస్తు యొక్క మనస్సు. ఆయన సజీవంగా ఉండి మీరు నశించిపోవడం కంటే మిమ్మల్ని రక్షించుకునే ప్రక్రియలో తన ప్రాణాన్ని పోగొట్టుకోవడమే మిన్నగా భావించాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ రోజు యోనా తను చేసింది పాపమే కానీ వినండి, తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డాడు. వాళ్ళు తప్పని పరిస్థితుల్లో యోనాను సముద్రంలో పడేసినప్పుడు ఆ సముద్రపు లోతుల్లో దేవుని మహాకృప యోనా కోసం ఒక పెద్ద చేప రూపంలో కాచుకొని కూర్చుందండి. యోనా వచ్చేసేయ్, నీకు నువ్వు రెండవ ఛాన్స్ ఇస్తా, రెండవ అవకాశం ఇస్తా, నేను గొప్ప సేవకునిగా వాడుకుంటా, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, పశ్చాత్తాపడ్డావు, నీకు అద్భుతమైన భవిష్యత్తును ఇస్తా, వచ్చేయ్. యోనా సముద్రంలో దూకాడో లేదో దేవుని కృప అనే చేప వచ్చి యోనాను ఏం చేసింది? మింగేసింది. యోనాను తీసుకెళ్ళి గట్టు మీద పడేసింది. యోనా, నువ్వు తప్పిపోయావు కానీ నీ పట్ల నేను శ్రేష్టమైన తలంపులు కలిగి ఉన్నాను యోనా, నీకు సెకండ్ ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాను యోనా, వెళ్ళు, నీ పని నువ్వు చేయి యోనా, సత్యాన్ని ప్రకటించు యోనా, సత్య స్వరూపుడైన నన్ను వాళ్ళకి పరిచయం చేయి యోనా. వెళ్ళాడు. దేవుని గురించి ప్రకటించడం మొదలు పెట్టాడో లేదో నినివే పట్టణం మోకాల మీదకి వచ్చిందండి. రాజు మొదలుకొని పేదవాడి వరకు ఉపవాసం ఉండి గోనె పట్టలు ధరించి ఏడ్చి పశ్చాత్తాపడ్డారండి. యోనా ప్రకటించిన దేవుని వాక్యమును బట్టి నినివే పట్టణము రక్షించబడింది. ప్రపంచంలో ఒక పట్టణంలో ప్రతి ఒక్కడూ రక్షించబడిన సందర్భం ఈ భూమి మీద ఏదైనా ఉంది అంటే ఒక్కసారే తన తప్పును ఒప్పుకొని దేవుని చేతిలో పడినటువంటి యోనా చేసిన ప్రసంగం వల్ల ఒక పట్టణమే రక్షించబడింది. అయ్యా, అమ్మా, తప్పులు చేయడం మానవ సహజం, కానీ పశ్చాత్తాపడ్డం అది నీ యొక్క సహజ లక్షణం కావాలి. ఈరోజు ఉన్న ఫలాన నువ్వు పశ్చాత్తాపడినట్లయితే నా ప్రభువు నేను అంగీకరించటమే కాకుండా అద్భుతంగా ఆశీర్వదించి అనేక మందికి ఆదర్శంగా నిన్ను మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సత్యము నీ దగ్గర ఉంది, దాన్ని దాచిపెట్టద్దు. సత్య స్వరూపి అయిన దేవుడు నీ దగ్గర ఉన్నాడు, ఆయనను పరిచయం చేయకుండా చేతులు కాళ్ళు ముడుచుకొని కూర్చోవద్దు.
ఈరోజు తీర్మానం తీసుకో. ప్రభు, బ్రతికున్నంత కాలం నీ సాక్షిగా జీవిస్తా, నీ సత్యాన్ని లోకానికి తెలియచేస్తా, అది నా బాధ్యత అని ప్రభువుకు మాట ఇవ్వు. రండి ప్రార్థన చేద్దాం, మోకరిద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నీ సన్నిధికి చేరి మా హృదయాలను పరీక్షించుకొని పరిశోధించుకొని క్షమించేసయ్యా అని అడుగుతున్నావు నాయన. నిజమే, అనేక సార్లు నీ కోపాన్ని పుట్టించావు. శిక్షించాలి అని నువ్వు అనుకున్నప్పటికీ మా మీద జాలిపడి సజీవుల లెక్కలో ఉంచావు. అడుగుతున్నానయ్యా, మమ్మను కనికరించు, నిన్ను సంతోషపరిచే జీవితం అనుగ్రహించు. సత్యమును మేము దాచిపెడితే లోకము సమాధానం పొందుకోలేదు. సత్యము వలన మాత్రమే సమాధానము. సత్యము నీవే గనుక నిన్ను లోకానికి పరిచయం చేయటమే మా బాధ్యత, మా భాగ్యము. కాబట్టి నాయన, మౌనంగా ఉండక నీ సత్యాన్ని వెల్లడి చేసే కృప మాకివ్వండి. సత్యమునకు సాక్షులుగా మమ్మల్ని జీవింపచేయండి. అలాగే ఉదయం నుంచి సాయంత్రం వరకు, పడుకునేంత వరకు నిన్ను సంతోషపరిచే పనులే చేయాలి, కానీ నిన్ను బాధ పెట్టే దుఃఖపెట్టే పనులేవి మేము చేయకూడదు నాయన. అటు పరిశుద్ధమైన జీవితం మాకు అనుగ్రహించమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఇది మొదలుకొని మీ జీవితంలో దేవుణ్ణి చూపించే అద్భుతమైన ఆత్మీయులుగా వర్ధిల్లాలని మనసారా ఆశిస్తున్నాను. ఈ క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. అంతేకాదు ఓ చక్కని కామెంట్ పెట్టండి. అది నేను చదువుతాను, దేవుని మహిమపరుస్తాను. మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు.